సో గైస్ ఏమవుతుందండి, జస్ట్ ఫస్ట్ ఇంకో వ్యూలో పెట్టాము, అంతకుముందు స్పీడోమీటర్ కనరాడలేదని. చూద్దాం చేస్తాం. మేము బాపట్ల బీచ్కి మార్నింగ్ వ్యూ కోసం బయలుదేరాం. వాళ్ళు వస్తున్నారని చూడరా ఊరు. సో వాళ్ళు వస్తున్నారు అనగా మా ఫ్రెండ్స్. ఏడేమో బయట ఉన్నాడు. బయట నుంచి తెచ్చాడు వీడు. అమ్మో, సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్లా రైడర్. స్పెషల్ ఏంటంటే బాపట్ల మార్నింగ్ వ్యూ కోసం 2 బైక్లు, 2 స్కూటీ, ఒక స్కూటీ, ఒక బైక్. సో ఎదురు ఒక స్కూటీ, మన బుల్లెట్ ఒకటి వెళ్తుంది. సో మనం 40 ఆ రేంజ్లో అయితే పోదాం. సో నా కొడుకులేమో ఆగరు, ఇంకా ఎక్కువ తిప్పుతాడు గైస్. అయితే స్పీడ్ బాగా వెళ్ళి స్పీడ్ 100 టచ్ చేశాను నేను చాలాసార్లు దాంతో సుజుకి. ఓకే 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 ఫస్ట్ ఫ్రీ సర్వీస్ అయింది దానికైతే ఆ స్కూటీకి. సో మన ఓకే ఓకే సో మన బండి అయితే కొంచెం స్పీడ్గా అయితే వెళ్దాం. 60 ఫైనల్. సో 60లో వెళ్తేనే కొంచెం బాగుంటుంది వ్యూ మనకి. వస్తున్నారంట వాళ్ళు వెనక. లెక్క అసలు ఇక నా నా గ్లౌజెస్ చేయలేదు. బాపట్లో చేద్దాం. యాక్చువల్ టిఫిన్ కూడా బాపట్లో ఫస్ట్. అరే ఇన్నెళ్ళు మార్నింగ్ చూస్తాం, తర్వాత కొంచెంసేపు తిరుగుతాం బాపట్లో, తర్వాత మళ్ళీ వెళ్తాము. నిన్ను వదిలేస్తావు, నువ్వు మునుగుదు వచ్చేద్దు. నువ్వు స్నానం చేస్తా అన్నావు బీచ్లో. ఇప్పుడైతే మార్నింగ్ వ్యూ చూడటానికి వెళ్తున్నావు అంతే. అన్నా పాని అన్నా. సో గైస్, సో ఫ్రెండ్స్తో మాత్రం వెళ్తే చాలా క్రేజీగా ఉంటుంది. సో మనోడైతే అడిగి మరి స్కూటీ ఎక్కాడు పాప వాళ్ళని. మనం డ్రైవింగ్ మీద అంత నమ్మకం మనోడికి. బాపట్ల అనగానే అవసరం అయితే ఇంకొక బైక్ కూడా యాడ్ అవుతుంది అనుకుంటున్నా. సో గైస్, సో ఫుటేజ్ అయితే మిస్ అయింది కొంచెం. ఏం చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యాప్ తింటే ఆఫ్లో ఉందా ఇప్పుడు? ఆన్లో ఉందా? ఆఫ్లో ఉందా? ఏంటి? స్కూల్ ఫ్రెండ్స్ 8th క్లాస్ బ్యాచ్. సో ఇప్పుడు దాకా ఆఫ్లో ఉంది అయ్యా. ఏం చేస్తున్నారు నాకే తెలియట్లా. సో కొంచెం ఫుటేజ్ అయితే మిస్ అయ్యారు. పర్లా, ఎక్కడ వస్తే అక్కడ పెట్టేస్తా. వాళ్ళైతే తన్నేస్తున్నారు. ఇప్పటికి 80లో ఉన్న వాళ్ళు 100 కొట్టేశారు ఆల్రెడీ. సో గైస్, సో 100 మీద వెళ్తున్నారు. నేను 100 మీద వెళ్తే ఐ మీన్ వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళను. ఎందుకంటే చైన్ స్ప్రే అయితే నేను నైట్ చేశాను. అసలు యాక్చువల్లీ 80 కూడా టచ్ అవ్వకూడదు, కానీ టచ్ చేశాను. సో మ్యాక్స్ 40-50లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒక 10 to 20 kilometers. కానీ మనం అన్నా సో సన్ రైజ్ అయింది గైస్. ఒరే సన్ రైజ్ కాదురా, మార్నింగ్ వ్యూ కోసం వెళ్తుంది. సో ఏంటంటే గైస్, సో మొన్న ఫ్రైడే నైట్ అయితే శివుడు లింగం తీసుకొచ్చి సో అక్కడ ప్లేస్ చేసి, సో
శ్రావణ శుక్రవారం అని సో చేశారు బాగా. అది ఉంటే క్యాప్చర్ చేస్తా, లేదంటే లేదు. మామూలుగా మార్నింగ్ వ్యూ అయితే నేను ఎప్పుడు చూడలేదు బీచ్ది. సో బాపట్లో లీవ్ చేశాను 12 years దాకా. 12 and 15 అంటే 14 years. నాకు 14 years వచ్చిన దాకా బాపట్లో స్టే చేసాం. మార్నింగ్ వ్యూ ఎంత పట్టి వల్ల అయినా ఇంట్లో వాళ్ళు పంపితే మనం వెళ్తామన్నా. కానీ బీచ్కి మాత్రం వీక్లీ వన్స్ వెళ్ళిపోయేవాళ్ళం ఫ్రెండ్స్తో కలిసి. ఇంకే స్కూటీ అప్పుడు ఆల్మోస్ట్ నేను 5th class నుంచి తోలుతున్నాను కదా స్కూటీ. సో 9th class వచ్చిన బైక్ అప్గ్రేడ్ అయ్యా, పల్సర్ 150 మా అన్నయ్యది. సో దాని మీద నేర్చుకొని, సో ఎవరు నేర్పిలా, అన్నయ్య తోలుతుంటే చూసి 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 ఇంక అంతే గేర్లు ఎట్లా వేయాలి ఓకే ఓకే అని ఇంకా నేర్చుకొని. తర్వాత బజాజ్ నా ఫస్ట్ బైక్ కొనిపెట్టింది అయితే బజాజ్ బాక్సర్. వచ్చి బజాజ్ కాదు, కావాసాకి బాక్సర్ అయితే కొనిపెట్టారు. సో సెకండ్ వచ్చేసి షైన్ అయితే నా ఫేవరెట్ బైక్. కాకపోతే 30 కన్నా దారుణంగా వస్తుంది కదా షార్ట్లు. ఇప్పుడు వద్దులే, మామూలు షార్ట్లు కావాలి. ఓకే సో ఓకే. సో ఏంటంటే దాని స్పీడ్ మాత్రం దానికి స్పీడ్ మాత్రం అల్లాడిచ్చేసింది. సో మినిమం 110 అట్లా కొట్టేసేది, కానీ 30 కన్నా డౌన్ వస్తుంది. సో దానికి సైలెన్సర్ ఇవన్నీ వెలిగితే మనం 30 కన్నా డౌన్ ఇంకేం చేసేదిలేండి. సో ఆల్మోస్ట్ 20-25 అట్లా ఇస్తుంది. బుల్లెట్ అయితే చెక్ చేయాలి. సో ఒకసారి చెక్ చేసాం వచ్చిన కొత్తలో. సో 40-45 ఇస్తుంది. ఇప్పుడు చెక్ చేయాలి అసలు ఎంత ఇస్తుందో. ఆప్షన్ బ్యాంక్స్ అయితే అల్లాడిస్తున్నాయి. బ్రేకులు లేవబ్బా దీనికి. వీళ్ళు ఓవర్టేక్ చేయడంలో కింగ్స్గా అయిపోయింది. ఏమేన్ ట్రాక్ రేస్ చేద్దామా ట్రాక్ రేస్? అవ్వలా. సో మన వాళ్ళకైతే అర్థం కదా ట్రాక్ రేస్ అంటే. వినిపించలేదు యాక్చువల్లీ. సో అది ఆప్షన్ బ్యాంక్స్ అంటే. ఇక్కడ ఒకటి ఉండాలి, ల్యాబ్ డాగ్ ఉండాలి గైస్. ఇక్కడ బాగుంటుంది అది ముద్దుగా. చెప్రీ రాళ్ళు. ఏ చరణ్ చెప్రీ కాంగ్రా ఇది ఊపుతుంది బండిని. ఫ్రెండ్స్తో వెళ్తే ఎంజాయ్మెంట్ ఇందే ఉంటుంది. ఆడికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి వెళ్తా చూడండి. అరే చరణ్, నువ్వు వీడియో చూస్తావు, నా పైన ఆన్లో ఉంటుంది. అది గైస్ ఓవర్టేక్. ఏమన్నా దీనికి మిర్రర్స్ పెట్టి అలా మిర్రర్స్ రాకపోతే నాకు అసలు వెనకాల ఎవరు వస్తున్నారు ఏంటి అనేది తెలియదు. సో మిర్రర్స్ పెట్టి అంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా గుంటూరు అయితే వెళ్ళాలి. సో కొంచెం మాడిఫికేషన్ అయితే ఉంది. సో ఆ వీడియో కూడా పెడతాను మీకు. టచ్ అయింది.
వాళ్ళు వస్తున్నారు రావట్లేదు అని కూడా తెలియట్లేదు నాకు యాక్చువల్లీ. సో హ్యాండిల్ మిర్రర్స్ ఆ బైక్ ఈ బైక్ కాదు, కొన్ని బైక్స్కి అయితే బాగా సెట్ అయ్యి తప్ప, ఎస్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి అయితే ప్రతి బైక్కి సెట్ అయ్యింది. సో ఎందుకంటే లుక్ పరంగా అయితే బాగుంటుంది. సో వ్యూ పరంగా అయితే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. చూద్దాం వస్తాయి కదా. మ్యాక్స్ టు మ్యాక్స్ లెక్క అయితే ఈ సండే వెళ్ళాలి. నెక్స్ట్ సండేకి అయితే పోస్ట్ పోన్ అయ్యింది లెక్క అయితే. లేదు సండే కాదు, మధ్యలోనే ఎప్పుడైనా హాలిడే పెట్టుకొని వెళ్ళిపోవాలి. వామ్మో ఊరినైనా వీళ్ళెవర్రు. సో ఇప్పుడు కామెడీ ఏంటంటే వాయిస్ రికార్డ్ అవ్వకుండా ఉండాలి. బా మన సిచ్యువేషన్కి మనకి సింక్ అవ్వకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి కావాల్సిందే. ఇక వెళ్తున్నప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు ఆ స్కూటీలో అయితే వ్యూ చూడండి బాగుంటుంది. ఓ వైబ్రేషన్స్ అయితే అల్లాడిస్తుంది హ్యాండిల్. 80 టచ్ అయితే చాలు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ వచ్చిన కాడల్లో దొరకబెట్టినట్టు ఉంటుంది. సో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఎంత వాక్కున్నా ఏం మాట్లాడినా కానీ ఈ హెల్మెట్లో నుంచి బయటికి అయితే వెళ్దాం. ఎంత గట్టిగా మాట్లాడినా అంత మందిగా మాట్లాడినా. సో అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. డైరెక్ట్ బీచ్ పోని. ఓకే అసలు 80లో ఉందా అన్నట్టు లేదు. హెల్మెట్ తీస్తే తెలియదు నాకు. చెప్పురా. అసలు లెక్క అయితే అదే మనది లెక్క ప్రకారం అయితే చందన్ నుంచి వెళ్ళాలి. అటు రోడ్స్ బాగోలేదు కదా. నేను నా స్కూటీ వేసుకొని వెళ్ళా మామూలు చెక్ చేద్దామని. చాలా వరస్ట్గా ఉంది. ఇంకా దారుణంగా లోతుకి వెళ్ళింది గుంటలో. ఒరే గుంట ఎంత ముందు ఉన్న గుంటలు కూడా ఇంకా లోపలికి వెళ్ళి బస్సులకే దారుణంగా ఉంది అది. సరే అన్న. తండ్రి ఫోన్ కిందకుండే వాటికి. అరే రికార్డింగ్ అవుతుందా? వీళ్ళతో మాట్లాడాలంటే మళ్ళీ ఇది వైజర్ లేక మాట్లాడాల్సి వస్తుంది. అందుకే కొంచెం వైజర్ పెట్టే ఉంచాను. సో వైజర్ పైన ఉంటుంది. నాకైతే సౌండ్స్ అయితే వస్తున్నాయి లైట్ అని. సో మైక్ అయితే రావనుకుంటున్నాను. మ్యాక్స్ టు మ్యాక్స్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మొన్న కూడా బాగుంది. మొన్న అయితే పూర్తిగా చేయలేదు. మొన్న కూడా కొంచెం ఉంది గ్యాప్ మామూలుగా మాట్లాడాలని. మైక్ అయితే బాగుంది. కాకపోతే ఇది పని చేయకపోతే మళ్ళీ ఇంకా 550 పెట్టి మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ది ప్లస్ టైప్-C పోర్ట్ది కొనాలి. అక్క ఇదైతే ఏం లేదు నిన్ను కాదులే. ఓకే వైజర్ పైగా ఇది వినిపిస్తున్నాయి. సో ఓకే. సో లక్ అయితే ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో అనుకుంటా గైస్. ఈ ఇయర్ ఫిబ్రవరిలో RC 390 వేసుకొని వచ్చా బాపట్ల. వెనకాల అది ముద్దు పెట్టింది హెల్మెట్. సో అప్పుడు ఒక లాక్ చేశాను కానీ అప్పుడు ఇంట్లో తెలిసి గోల అయింది. సో మనకైతే ఇంట్లో పర్మిషన్స్ లేవు యూట్యూబ్ చేయడానికి అప్పుడు. సో ఇప్పుడైతే ఫుల్ పర్మిషన్ అయితే ఉంది. సో
ఇంకా మనం కంటిన్యూ చేయొచ్చు, ఎవరికి భయపడిన అవసరం కూడా లేదు. సో మనకైతే ఉంది, A to Z అన్నీ ఉన్నాయి. దీనికి ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, A to Z. ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. సో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మనోడు అక్కడికి వెళ్ళి ముందుగా మనోడు వెళ్ళిపోతే మనోడు క్యాప్చర్ చేస్తాడు, లేదంటే మనోడి కోసం ఆగాల్సిందే. సో ఎందుకంటే మొబైల్ అయితే దీంట్లోనే క్యాప్చర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను గోప్రో కాదు గైస్, మొబైల్లో అయితే రికార్డింగ్ చేస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ సేమ్ మొబైల్లోనే వ్యూ కూడా క్యాప్చర్ చేస్తాను, లేదంటే మా ఊడు ముందు వెళ్ళిపోతే మా ఊడు చేస్తా అన్నాడు. చూద్దాం. ఇది మా ఊడు లేడా ఉన్నారుగా హైలైట్గా. అమ్మో ఇంట్లో చెప్పి రాలేదు ఇక. ఓకే ఓకే. సో నాకు ఎవరైనా సడన్గా ఎదురొస్తే ఇంట్లో చెప్పి రాలేదు అంటాను. అప్పుడప్పుడు ఇట్టా ఉండాలి గైస్. సో హైలైట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ చూడాలి ఇప్పుడు నన్ను ఈ పొజిషన్లో, హైలైట్ ఉంటుంది. మనోడే డ్రెస్ మార్చుకోవాలంట. మనం అడ్డించి వెళ్దాం, ఇంకో రూట్ ఉంది రైట్ వెళ్ళడానికి. సో మనాలు బీచ్కే తీసుకెళ్తుంది. సో నేను పర్లేదు. సో మనాలు బీచ్కే అంట గైస్ తీసుకెళ్తున్నాను. లెక్క అయితే మనోడు ఏడాటరా ఆపుతుంది. ఎందుకు దిగరా మరి సావాలని ఉందా ఆడికిచ్చి వీడి ప్రాణాలు. ఎక్కరా ముండా ముగ్గురు అడ్డెక్కుతారా రే, అది ఎక్కరా ఎక్కురా ఎక్కుపే. ఓకే అక్కడ ఎలా పెట్టారా నిన్ను? అన్నా పర్లేదు, మనకు వ్యూవే కావాలి. ఎట్లానా? ఓకే. మెడలు పోతాయి రాట్ అయితే, ఏమో వెనక్కి లాగేస్తే. ఏది యూట్యూబర్స్ వీడియో తెస్తున్నారా? GT650 GT650 ఊరిని అమ్మా. తప్పులేదు. అరే రికార్డింగ్ అవుతుందా చూడు. ఓకే ఓకే. ఇందాక మధ్యలో బటన్ నొక్కాలా? మధ్యలో బటన్ ఎట్లా ఉంది? స్క్వేర్గా ఉందా సర్కిల్గా ఉందా?
దిస్ ఇస్ సో క్రేజీ. ఎరా షేక్ అయితే వీడియో ఆగిద్ది అనుకోండి చూడు. ఓకే అయితే ఎన్నాక లేదు హైలైట్. ఎరా అమ్మాయిలు అట్టగా చెప్తున్నారు నీ వంక నా వంక. ఏదో ఎరిపుకు వీడు ఎరిపుకు వీడు హెల్మెట్ మీద ఫోన్ పెట్టుకునేది ఏంది, ఏ జేబులో పెట్టుకోలేడా అనుకుంటున్నారు. ఈ అమ్మ ఆడి చెప్తున్నాడు మా ఊడు ఆడ, నాకేమో నవ్వుతుంది. సో గైస్ గర్ల్స్ క్యాప్చర్ అయితే మీకు చూపిస్తాను, అది ఎట్ట చూస్తున్నారు. వాళ్ళకి షాకింగ్, నేను షాక్ అయ్యా. बैक साइड हाँ देर 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 सी 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 स्कोप स्कोप करो. టిఫిన్ చేసావా? టిఫిన్ చేశారా? చేద్దామా? ఇప్పుడు మార్నింగ్ చూడటానికి వెళ్ళాలి. ఒరే వాళ్ళు లేరురా, రారా? అటెల్లో ఉంటారులే. సో వెళ్ళిపోదాం, బీచ్కి వెళ్ళినా కలుసుకుందాం గైస్. సో ఇక్కడైతే ఫ్రీగా ఉంటుంది, 100 కాబట్టి 200 ఏం కొట్టుకోవచ్చు. షార్ట్స్ అయితే పడుతున్నాయి, పాప్షన్ బ్యాంక్ షార్ట్స్ కదా. మా ఆంటీ ఇంట్లో చెప్పి రాలా, నేను దండలు రెడీ చేసుకోమని. ఓకే చింటూ బాయ్. సో గైస్ సో నెక్స్ట్ రిటర్న్ అయితే సో బీచ్కి వెళ్ళంగానే సో మంచి వ్యూ చూద్దరు. సో ఆ వ్యూ చూడంగానే ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. సో నెక్స్ట్ మనమైతే స్కూటీ వ్యూ అయితే సెకండ్ పార్ట్ 2లో అయితే స్కూటీ వ్యూ చూద్దరు. ఓకే సన్ రైజ్ అయితే బాగుంది గైస్, మార్నింగ్ వ్యూ చూడాల్సింది. ఇంకా కొంచెం 5కి 6కి సో 5, 4 బయలుదేరి ఉంటే ఇంకొచ్చేసాం వాళ్ళు మేము. మనం వచ్చిందే లేటు. ఇక్కడ బర్రెల్ బాయ్లు, అక్కడ చింటూ బాయ్, ఆంటీలు, అంకుళ్ళు అందరూ ఎదురు వస్తున్నారు మనకి. అరే ఇంకెన్ని కిలోమీటర్లు ఉన్నారా? ఫోర్ అంట గైస్. ఇంకా అది బయట అయితే ఫాగీగా అయితే ఉంది, నాకైతే అర్థం కాల. సో దీంట్లో ఎట్లా రికార్డ్ అవుతుందో మరి. 4K ఇది నాదే 1080p క్యామ్. సో అందుకే మా ఊడిని లెక్క అయితే నా ఫోన్ మా ఊడు దొబ్బేసి వాడు వాడుకుంటున్నాడు. సో మళ్ళీ నా ఫోన్ నాకు వెనక్కి తెచ్చుకొని మళ్ళీ రికార్డింగ్ చేసుకుంటాను. అది అంతసేపు జస్ట్ ఒక రికార్డింగ్ అంతసేపు ఉంటుంది నా దగ్గర, తర్వాత ఇంకో వాడు వాడుకుంటాడు. ఎందుకంటే వాడు సెట్టింగ్సే నాకు తెలియదు, వాడు వెరైటీ పెట్టుకుంటాడు. సో మనం సింపుల్గా ఉంటాం. ఓ మై గాడ్, ద ఫస్ట్ బ్లాగ్ వీ హ్యావ్ BMW కర్ణాటక నుంచి వచ్చింది గైస్ మనకి దర్శనం ఇవ్వడానికి. చూసా. సో ఇక్కడ KTM స్వామి అయితే చూస్తా వెళ్తున్నాడు అట్లా మనల్ని. ఓ మై గాడ్, ఎట్లా ఒక్కడు స్టొక్కి సైకిల్. కానీ మనం చేత కాదే, బుల్లెట్ బైక్ చిన్నప్పటి నుంచి ఇంకంతే, స్కూటీ, బుల్లెట్, బైక్. సో ఇప్పుడు నేను కుదిరితే RC 390 వేసుకొస్తా గైస్. మా ఫ్రెండ్ ఉంది. సో RC 390 ఓల్డ్, అది అమ్ముతానంటే ఇప్పుడు కొంటాను కానీ రెడీ నేను. వాడేందో చెప్పట్లే విషయం. అందుకే RC 200 ఉంది. సో రీసెంట్గా సేల్ చేశాడు.
అన్నా చెప్పన్నా ఏంటిది ఎక్కడెక్కడ లోపల కడదాం కలిసి ఆడ ఆగుదాంలే సో గేట్ 20 రూపీస్ అక్కడ కట్టాలంట ఎక్కడిక్కడ పట్టుకో దీంట్లో 50ది 50 నేనది ఏముంది ఎక్కడెక్కడ లోపలికి బానేస్తున్నారా సో ఇంకా ఎక్కడితో వీడియో ఆపేస్తున్నా సో లోపలికి వెళ్ళంగానే ఇంకా బీచ్ వ్యూ చూద్దాం సో గైస్ సో బీచ్లో వ్యూ ఎంజాయ్ చేద్దామని వస్తే సో బీచ్ ఫుల్గా అయితే జనం అయితే ఉన్నారు సండే కదా సో మళ్ళీ అది కాక సో ఇదైతే వీడియో అయిపోయినాక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో మా గ్యాంగే 10+ బైక్స్తో వచ్చారు సో వాళ్ళు అప్పటికి నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సో ఇదిగోండి చరణ్ గాడు ఆడి వీడియో తీద్దండే దాక్కుంటున్నాడు వీటి పక్కనే మా తమ్ముడు నుంచున్నాడు సో హైలైట్ అసలు ఆడు సో నెక్స్ట్ సో నేనైతే వీళ్ళతో అయితేనేమో ఫోటో అని చెప్పి వీడియో తీస్తున్నాను సో వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారు వీడికే అసలు వీడియో అంటేనే భయం సో లాస్ట్లో నేను స్కూటీతో వెళ్తా అన్నా కదా గైస్ సో అదైతే తీయలేదు ఎందుకంటే సో నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది సో అది విషయం సో ఈ వీడియో కిందే సో ఏంటంటే నెక్స్ట్ వీడియో సో చూద్దాం మళ్ళీ బాపట్ల వెళ్ళి వచ్చేటప్పుడు వ్లాగింగ్ చేయడానికి లేదంటే నెక్స్ట్ సండే ఇంకో ప్లాన్ అయితే ఉంది సో అక్కడికైతే వెళ్తాము సో అదేసి సస్పెన్స్లో అయితే ఉంచుతాను సో ఈ వీడియో కింద సో సీ యూ నెక్స్ట్ వీడియో టాటా బై గైస్